సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు రెడ్ విత్ ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. లిటరల్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 500+ వీడియోస్ 6K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం బేగా 30K అవుతాం, ఎదుగుదాం బేగా. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తెస్తున్నాను. ఏంటి అంటే మన ట్రేడ్ విత్ ఏడి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ట్రేడ్ విత్ ఏడి యాప్లో బయింగ్ కోసం ఒక స్ట్రాటజీ అండ్ జీరో టు హీరో కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి ఫ్రీగా మీరు వెళ్ళి ఆ కోర్స్. చాలా మంది సార్ కోర్స్ ఫ్రీగా ఇవ్వండి సార్ అంటుంటారు కదా, ఫ్రీగా కోర్స్ ఇచ్చేస్తున్నాను. ట్రేడ్ విత్ ఏడి యాప్లో కొత్తగా ఆ ఫ్రీ కోర్స్ అని ఉంటుంది. ఫ్రీ కోర్స్ అని ఉంటుంది, అది కూడా లైఫ్ టైం ఉంటుంది. మీరు వెళ్ళి ఈజీగా జస్ట్ క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకుని ఆ ఫ్రీ కోర్స్ మీరు చూడొచ్చు. మీకు చాలా చాలా నచ్చుతుంది, డ్యామ్ షూర్. అందులో ఒక స్ట్రాటజీ ఇచ్చాను, జీరో టు హీరో కంప్లీట్ మెథడ్ ఇచ్చాను. ఓకే, మేబీ ఈ రోజు వచ్చి ఉండకపోతే రేపు ఎల్లుండి లోపల మీకు ఫ్రీ కోర్స్ అనేది యాక్సెస్ అయిపోద్ది. ఈ రోజు ఇంకా లాంచ్ చేసాం, రేపు ఎల్లుండి కల్లా యాప్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో అది ఎంజాయ్ చేయండి, మీకు నచ్చుతుంది డెఫినెట్గా. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు రేపు మార్కెట్లోకి, సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ. రేపు ఫిన్ నిఫ్టీ గురించి, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. నిఫ్టీ వీక్లీ తీసుకుంటే కిందకి రండి. ఫిన్ నిఫ్టీ వీక్లీ కిందకి రండి. ఫిన్ నిఫ్టీ వీక్లీ కిందకి వస్తే మాత్రం 20,000 దగ్గరే, అంటే లాస్ట్ ఎక్కడుందో ఇక్కడే ఉంది. ఇది ఏంటి, కాల్ సైడ్ ఓపెన్ అండి. కాల్ సైడ్ అంటే పైకి వెళ్లకుండా చూస్తారు, బాగా వినండి. అంటే ఆల్మోస్ట్ రేంజ్లో ఎక్కడుంది, ఇది బాగా దూరం అయిపోయింది. ఈ 20,000 ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ఆల్రెడీ వీక్ నుంచి లాస్ట్ వీక్ నుంచి పొజిషన్ బిల్డ్ చేసి ఉంచారు అనుకుంటున్నా. ఇప్పుడు నాకు నియరెస్ట్ పొజిషన్ కావాలి. నియరెస్ట్ పెద్దది ఏది ఉంది అంటే ఇది ఉంది, 19,700. ఈ రేంజ్ ఆల్మోస్ట్ 9,700 అంటే ఈ రేంజ్ లో ఉంది. అంటే దాని అర్థం ఏంటి, క్లియర్ కట్ గా ఇక్కడ ఒక పొజిషన్ కనబడుతుంది నాకు. ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే పెద్దది 19,400, బట్ నాట్ స్ట్రాంగ్. 400 బట్ నాట్ ఏ స్ట్రాంగ్ పొజిషన్. అంటే పెద్దగా వాల్యూ కనబడట్లేదు నాకు. పెద్ద వాల్యూ అంటే ఇది ఆల్మోస్ట్ బాగా పొడవుగా అయ్యి ఉండాలి గీత, పెద్ద గీత ఉండాలి. నార్మల్ ఇక్కడికి వస్తే ఫుడ్ సైడ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, 46,864 పొజిషన్. అంటే లైక్ 50 లక్షలు కూడా లేదు. సో నాట్ ఏ బిగ్ పొజిషన్. మినిమం ఇట్లా పెద్దగా 54 lakhs దాటి ఉంటే మనం పెద్దదే కన్సిడర్. సో ఫుడ్ సైడ్ నాకు కనబడట్లేదు, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని కనబడట్లేదు. కాల్ సైడ్ ఉంది కాబట్టి నాకు ఒక రేంజ్ దొరికింది రేపు. ఎంత, 19,600 పైన 19,700 రేంజ్. కింద సైడ్ ఏమో 19,400, 350, 320, 200 ఈ కింద సైడ్ రేంజ్. రేపు మార్కెట్ కానీ ఈ రేంజ్ లో ఉందనుకోండి, ఏ రేంజ్ ఎంత, 1,600 నుంచి 60 నుంచి 1,403 ఇది రేంజ్. ఈ రేంజ్ లోపలే మార్కెట్ ఇడిందా మనకి బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఇదే రేంజ్ లో ఉంది. ఇదే రేంజ్ కానీ కంటిన్యూ అయితే ఇప్పుడు ప్రీమియం డీకే రెండు వైపులు అవుతుంది. ఈ రోజు అయినట్టే డబ్బులు ఇస్తే ఏం టెన్షన్ పడద్దు. సెల్లింగ్ చేస్తాను, సెల్లింగ్ తాలూకా స్క్రీన్ షాట్ పెడతాను, ఓకేనా? సింపుల్ గా డబ్బులు ఇస్తుంది. మీ క్యాపిటల్ మీద 1 to 2% వచ్చింది, డన్ ఫర్ ద డే చేసేసి ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అది నిఫ్టీ. ఇది ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర లేవు కాబట్టి నేను బయింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. వీక్లీ 22 ఎల్లుండి ఎక్స్పైరీ. ఓకే, సో రేపు 21 ఎల్లుండి. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి చూడండి, 43,800 దగ్గరలో, మళ్ళీ 43,500. 43 సపోర్ట్ 43,500, 43. ఓకే, ఈ పైన రెసిస్టెన్స్ సపోర్ట్ బాగా దగ్గరలో ఉంది జోన్. దాని తర్వాత మీరు చూస్తే మళ్ళీ రెసిస్టెన్స్ రావడానికి చాలా దూరం ఉంది, 44,500 చాలా దూరం ఉంది. సపోర్ట్ కూడా 42,000, ఇది ఇంకా దూరం ఉంది. ఇంత దూరం ఎందుకు సపోర్ట్ కాదు సార్ నాకు తెలియదు. మేబీ రేపు మార్కెట్ బాగా ఫాల్ అయితే, పెద్ద ఫాల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే 42,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేను నమ్మను, ఎందుకంటే దూరం ఉంది. ఎల్లుండి ఎక్స్పైరీకి మూమెంటం మార్కెట్ ఇవ్వాలంటే అది తెలిసిపోద్ది, బిల్డప్స్ మీద తెలిసిపోద్ది. బిల్డప్ అంత లేదు. సో ఇక్కడ ఎక్కడో రేపు మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగ్ పెరిగిపోద్ది, ఈ రేంజ్ కట్టేస్తారు, మార్నింగ్ కడతారు.
ఓకే. సో రేపు ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి మార్నింగ్ కడతారు. బట్ మనకు ఒకవేళ మీరు బయింగ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ దగ్గర బై చేయండి 43,450 43,450 454 ఇది సపోర్ట్ ఏరియా. సపోర్ట్ ఏరియాలో బై చేయండి. ఒక మంచి 43,800 దాకా ఒక సపోర్ట్ ఏరియా దగ్గర బై చేస్తే పై వరకు ప్లాన్ చేయండి. ఒకవేళ 43,800 దగ్గర పుట్టు బై చేయడానికి ప్లాన్ చేయండి రెసిస్టెన్స్ ధర. ఓకే. ఈ రెసిస్టెన్స్ ధరకు వస్తేనే బై చేయండి, లేకపోతే వదిలేసేయండి మార్కెట్లో. బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. ఓకేనా. ఇది రేంజ్. దీని పైన కింద నేను సెల్ చేసుకుని కూర్చున్నాను. ఎలా అంటే ఆప్షన్ చేయండి, నిఫ్టీకి వెళ్ళండి. ఎక్స్పైరీ కాబట్టి 19,500 రేపు మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి 900 గా 19,500 కానీ 550 450 ఎక్కడ ఓపెన్ అయితే దాని కింద 19,500 550 ఇట్లా ఇవి సెల్ చేస్తా. ఓకే. 25 రూపీస్ 14 రూపీస్ ఇవి సెల్ చేసేస్తాను. దీని పైన మాత్రం 36 19 10 రూపీస్ ఇవి సెల్ చేస్తాను. ఓకే. ఈ రెండు సెల్ చేస్తాను, ఈ రెండు సెల్ చేస్తాను. క్లియర్ అంతేనా. మీరు కూడా అలాగే సెల్ చేస్తే ఏదైనా సెల్లింగ్ స్క్రీన్ షాట్ అనేది నేనైతే మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ 100 రూపీస్ గ్రూప్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఈరోజు నిఫ్టీ తీసుకున్నాడు, తర్వాత మార్కెట్ రేంజ్ లో ఉంటుందని చెప్పాను, తర్వాత ప్రాఫిట్లు, తర్వాత ఇగో ప్రాఫిట్ వచ్చింది. నేను చెప్పా సి సైడ్ ఎగ్జిట్ అయిపోయి పి సైడ్ లాట్లు పెంచండి. 11:30 కల్లా లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బుక్ చేయండి. మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే. 11:30కి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. రెండు వైపులా డికే ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ బిల్డప్స్ కోసం వెళ్ళిపోతుంది. ఆగండి. బిల్డప్ చూసారు ఇక్కడెక్కడ లాంగ్ బిల్డప్ అయింది, షార్ట్ బిల్డప్ అయింది. లాంగ్ అండ్ షార్ట్ బిల్డప్ కావాల్సింది ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి లాస్ట్ 6 షార్ట్ బిల్డప్ నాట్ ఎ బిగ్ ప్లేయర్, లాంగ్ అన్వైండింగ్ నాట్ ఎ బిగ్, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ కూడా ఓకే. తర్వాత మధ్యలో పొజిషన్స్ లేవు, మళ్ళీ షార్ట్ బిల్డప్. పెద్దగా ఏం బిల్డప్ చేయలేదు, అంటే పెద్దగా ఎవరు రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. లాస్ట్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండ్. బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ రాలేదు, అంటే బిగ్ ప్లేయర్లు ఎవరు రాలేదు. ముందు నుంచి ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు. దాని అర్థం మోస్ట్లీ మార్కెట్ ఇంకా రేంజ్ లోనే ఉంటుంది. బిగ్ పొజిషన్ ప్లేయర్ దూరాడంటే మార్కెట్ హెవీ ఫాల్ అవడానికైనా, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే హెవీ ఫాల్ అవడానికైనా, లేదా హెవీ పొజిషన్స్ దూరాయని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ పెద్ద పొజిషన్స్ ఏం లేవు అని. ఓకే. ఇక్కడ 6-7 డిజిట్ నెంబర్లు ఉందని బాగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. ప్రజెంట్ ఏం లేవు కాబట్టి ఒక జోన్ బోర్డ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో టెలిగ్రామ్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా 100 రూపీస్ గ్రూప్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. A-to-Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా ప్రెసెంట్ ఆఫర్ ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. రేపు ఎల్లుండిలో ఆఫర్ ఎండ్ అయిపోద్ది, మళ్ళీ ఎప్పుడు ఆఫర్ వస్తుందో తెలియదు. ఓకే. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్